శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 97వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో దుర్యోధనుడు పాండవులని కేవలం జూదం ద్వారా గెలవాలని అనుకోవటం, దానికి ధృతరాష్ట్రుడు సమర్థించడము జరుగుతున్నది. నిన్నటి రోజున ఏమన్నా పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం, అంత మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడితో సంధి చేయటము, స్నేహం చేయటమే మంచిది అని చెప్పి ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా వనవాసము అనేటువంటిది 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటి పందెంతో మేము జూదం ఆడతాం, మళ్ళీ పాండవుల్ని పిలిపిస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు చెప్పగా, ఆ ఒప్పందానికి కట్టుబడి ధృతరాష్ట్రుడు ఉన్న వాళ్ళని ఉన్న పలంగా వెనక్కి రమ్మని చెప్పండి పాండవులని అని ఆజ్ఞాపిస్తున్నాడు అక్కడ. అది నేటి ప్రవచనంలో చెప్పుకుంటున్నాం. గాంధారి ఎన్నిసార్లు చెప్పుకున్నా మొత్తుకున్నా కూడా ధృతరాష్ట్రుడికి వినక, వంశం నాశనమైనా సరే పాండవులు వెనక్కి వచ్చి జూదమాడాల్సిందే అని ఆజ్ఞాపించడం జరిగింది. అంతటి మూర్ఖపు పుత్రుడు దుర్యోధనుడైతే అంతకంటే మించినటువంటి మూర్ఖాతి మూర్ఖుడు ధృతరాష్ట్రుడిగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 97వ అధ్యాయంలో మనం అంతపూర్వం 74 శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. దుర్యోధన ఉవాచ జూతే పార్థస్య కౌరవ్య మాయయా నికృతిః కృతా తస్మాద్వినో జయస్తాత అన్యోపాయేన నో భవేత్. పాండవులని వేరొక ఉపాయంతో మేము జయించడం అసాధ్యం. ఎందుకంటే అర్జునుడి యొక్క పరాక్రమం ఇదిగో 70 శ్లోకాల్లో వివరించాడు. కాబట్టి ఒకటే ఒక మార్గం ఏంటంటే జూదం ద్వారా ఆ కుంతీ కుమారులైనటువంటి పాండవుల్ని గెలవటం అనేటువంటి, అది కూడా ఎట్లా, మాయయా నికృత, మాయాద్యూతంలో వాళ్ళని ఓడించడం ఒకటే మార్గంగా కనిపిస్తున్నది నాన్న అని చెప్పి దుర్యోధనుడు చెప్తే ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ఉపాయశ్చ న కర్తవ్య పాండవాన్ ప్రతి భారత పార్థాన్ ప్రతి పురా వత్స బహూపాయా కృతాస్త్వయా. ఒరే నాయన, పాండవుల మీద పూర్వం ఇప్పటి వరకు ఎన్నోసార్లు బహు ఉపాయా కృతా త్వయ, నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు చేశావు. అవన్నీ ఏమైనాయి? అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఏమి పనిచేయాల ఆ ఉపాయాలు ఏమి పాండవుల పైన. చివరికి లక్క ఇంట్లో దగ్ధం చేసి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించావు. ఏమైంది? అట్లా పూర్వం ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు చేశావు నాన్న కుమార, అవన్నీ ఏమైపోయినాయి. కాబట్టి పాండవుల పట్ల నీ ఉపాయాలన్నీ అనుకున్నది జరుగుతాయనుకోమా. తానుపాయాన్ హి కౌంతేయ బహుశో వ్యతిచక్రము తస్మాద్ విత్తం జీవితాయ నకులస్య జనస్య చ. కాబట్టి కౌంతేయుల పట్ల ఈ విధమైనటువంటి నీ ప్రయోగాలు చేసి అనవసరంగా నీ కులాన్ని, నీ జీవితాన్ని పాడు చేయమా, నీ వంశాన్ని పాడు చేసుకోమా. ఏం చేస్తావంటే నేను చెప్పినట్టుగా పాండవులతో స్నేహం చేయి, అంతకుమించి వేరే మార్గం లేదు. నీకంటే బలవంతుడు అర్జునుడు అంటున్నావు, అర్జునుడు అంటే నీకు వెన్నులో వణుకు పడుతుంది అంటున్నావు. అకారంతో మొదలయ్యేటువంటి పదం విన్నా కూడా అర్జునుడు గుర్తొచ్చి భయపడుతున్నా అంటున్నావు. అట్లాంటప్పుడు బలవంతులతో శత్రుత్వం దేనికి? స్నేహం చేయక త్వం చికీర్షసి చేత్ వత్స సమిత్ర సహ బాంధవ సభ్రాతృకస్త్వం పార్థేన నిత్యం స్నేహేన వర్తయ అన్నారు. కాబట్టి నిత్యము స్నేహేన వర్తయ, చక్కగా స్నేహంతో ప్రవర్తించు ఆ అర్జునుడితో. ఎట్లా? నీ యొక్క బంధువులతో, మిత్రులతో, బాంధవులతో అందరితో కలిసి ఆ పాండవులకి వాళ్ళకి ఇష్టమైనటువంటిది చేస్తూ స్నేహభావంతో ప్రవర్తిస్తే నీకు నీ వంశానికి మంచి కలుగుతుంది కదా. మరి ఎందుకు ఇంకా అంటే అప్పుడు దుర్యోధనుడు ఇక తండ్రిని ఎలా మార్చాలి, తండ్రి యొక్క అభిప్రాయాన్ని ఎలా మార్చాలి అనేటువంటిది
ఇప్పటికే 2 సార్లు తండ్రి చెప్పి చూశాడు. మూడోసారి ఏం చేస్తాడండి ఏ తండ్రి అయినా విసుక్కుని? అంతే. ఈ మూర్ఖుడు ఇంకా మారడు, ఇంకా చెప్పిన అనవసరమైనటువంటి స్థాయికి వచ్చేస్తాడు ఆ నిర్ణయం దగ్గరికి. ఆ స్థాయికి తీసుకొస్తున్నాడు దుర్యోధనుడు. ఏమంటున్నాడు? ధృతరాష్ట్రవచ శ్రుత్వా రాజా దుర్యోధనస్తథా చింతయిత్వా ముహూర్తం తు విధినా చోదితో బ్రవీత్. ధృతరాష్ట్రుడి యొక్క వచనాలు విన్నాడు. ఎంతసేపు పాండవులతో స్నేహం చేయమంటున్నాడు, వాళ్ళు బలవంతుడని చెప్పినా కూడా. కాబట్టి ఇక ఒక్క క్షణకాలం ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా సమయానుకూలంగా ధృతరాష్ట్రుని తన వైపు ప్రేరేపించడం కోసం అని చెప్పేసి ఏమంటున్నాడు చూడండి. అట్లా కాదు నాన్న, మళ్ళీ జూదం ఆడతాం, కానీ ఈసారి పందెం కిందటిసారి లాగా కాదు. ధనాలు, రాజ్యాలు, వస్తువులు ఇవి కాదు. ఈసారి పందెం ఒకే ఒక పందెం. ఏమిటి అంటే వనవాస జీవితం. పునర్దీవ్యామ భద్రం తే వనవాసాయ పాండవై ఏవమేతాన్ వసే కర్తుం శక్ష్యామ పురుషర్షభ. పునర్దీవ్యామ, మళ్ళీ దీవ్యామ అంటే పందెం వేయడం. జూదంలో పందెం వేయటాన్ని దీవ్యామ. మళ్ళీ మేము ఇంకోసారి జూదం ఆడతాం నాన్న, నీకు మంచిది కలుగుతుంది, మనకి మంచి కలుగుతుంది. భద్రంతే, ఒప్పుకోనాన్న, నీకు మంచి కలుగుతుంది, మనకి శుభం కలుగుతుంది, ఒప్పుకోనాన్న. వనవాసాయ పాండవై, పాండవై వనవాసాయ, పాండవులకి ఈ 12 సంవత్సరాలు వనవాస జీవితం ఏదైతే ఉందో ఆ వనవాస జీవితం కోసం మనం పందెం పెడదాం. ఏవమేతాన్ వశేకర్తుం, ఈ విధంగా చేస్తే మనం పాండవుల్ని వశం చేసుకోవచ్చు. వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్తే గనక అప్పుడు మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఏమిటో చెప్తున్నాడు ఇక. తేవా 12 వర్షాణి వయం వా ద్యూత నిర్జితా. పందెం ఏమిటి అంటే జూదంలో నిర్జితాహ, ఓడిపోయినటువంటి వాళ్ళు. అది వాళ్ళైనా అవ్వచ్చు, మేమైనా అవ్వచ్చు. తేవా, తే అంటే వాళ్ళైనా, వయం వా మేమైనా, ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎట్లాగూ నేను ఉండడం అనవసరం ఉంటున్నావు, నేను చెప్పింది నువ్వు చేయట్లా, అందువలన 12 సంవత్సరాలు వాళ్ళైనా అరణ్యానికి వెళ్ళాలి, మేమైనా అరణ్యానికి వెళ్ళాలి. ప్రవిషేమ మహారణ్యమజినై ప్రతివాసితా. కాబట్టి ఈ సుఖాలన్నీ వదిలిపెట్టేసి అరణ్యాల్లో మేము జీవిస్తాము, ఓడిపోయినటువంటి వాళ్ళు జీవించాలి. ఇది పందెం. అంతేకాకుండా దాంట్లోనే త్రయోదశంచ స్వజనై అజ్ఞాత పరివత్సరం జ్ఞాతాశ్చ పునరణ్యాని వనే వర్షాని 12. చివరి 1 సంవత్సరం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ అజ్ఞాతవాస సమయంలో ఎవరైనా సరే గుర్తుపడితే జ్ఞాతాశ్చ, వీళ్ళు పాండవులు, వీళ్ళు కౌరవులు అని కనుక గుర్తుపట్టినట్లయితే ఆ అజ్ఞాతవాస సమయంలో పునః మళ్ళీ వనే వర్షాని 12, మరొక 12 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వనవాసం చేయాలి. ఇది పందెం. 12 సంవత్సరాల అరణ్యవాసం, మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి 24 సంవత్సరాలు పాండవుల అరణ్యవాసంలోనే ఉంటే వాళ్ళు శక్తిహీనులైపోతారు, ప్రజలెవ్వరూ వాళ్ళని ఇంకా పట్టించుకోరు, అప్పుడు మనం బలంగా ఉండొచ్చు అని దుర్యోధనుడి యొక్క కుటిల నీతి. ఈ నీతి నచ్చింది ధృతరాష్ట్రుడికి, తలకి బాగా ఎక్కింది. నివసేమ భయం తేవా తథా ద్యూతం ప్రవర్తతాం అను అక్షానుత్వా పునర్ద్యూతమిదం కుర్వంతు పాండవ. కాబట్టి మేమైనా వాళ్ళైనా సరే, వయం తేవ, మేమైనా వాళ్ళైనా, ఎవరు ఓడిపోతే వాళ్ళు ద్యూతంలో, అట్లాంటి ఈ నియమానికి కట్టుబడి మేము ఉంటాం. కాబట్టి పాండవులకి అనుద్యూతానికి పిలిపించు. అనుద్యూతమిదం కుర్వంతు పాండవ. అనుద్యూతం అంటే తిరిగి మళ్ళీ రెండోసారి జూదం ఆడటానికి పాండవుల్ని పిలిపించనాన్న అంటూ అభ్యర్థిస్తున్నాడు దుర్యోధనుడు. ఏతత్కృత్యతమం రాజన్ అస్మాకం భరతర్షభ. కృత్యతమం అంటే చేయదగినటువంటి పనుల్లో పాండవుల్ని ఓడించడంలో దీన్ని మించినటువంటి పని లేదు. ఎందుకంటే శకుని ఇంతవరకు ఎలా ఆడాడో నువ్వు చూసావు కదా. ఎన్ని పందాలు వేసినా అన్ని పందాల్లోనూ గెలిచాడు. అయం హి శకునిర్వేద సవిద్యామక్ష సంపదం. అక్ష సంపద విద్యనంతా కలిగినటువంటి వాడు, ఆ అక్ష విద్యతోనే ఇంత సంపదనంతా మనకు పొందించినటువంటి వాడు శకుని. కాబట్టి ఆ శకుని నమ్ముకుని ఒక్క పందెం వేద్దాం, వాళ్ళే ఓడిపోతారు గ్యారంటీగా. అప్పుడు మనకి 12 సంవత్సరాలు పాండవుల బెడద ఉండదు, ఆ రాజ్యం మనకి హస్తగతం అవుతుంది, పాండవుల్ని ఇంకెవరూ పట్టించుకోలేరు. మళ్ళీ అజ్ఞాతవాసం వస్తుంది, ఆ సంవత్సరం అజ్ఞాతవాసంలో మనం పాండవుల్ని వేటాడతాం, మళ్ళీ కనుక్కుంటాం, మళ్ళీ ఇట్లా పాండవులను అరణ్యాల్లోనే ఉండేట్టు చేద్దాం.
దృఢమూలం వయం రాజ్యే మిత్రాణి పరిగృహ్య చ. ఎప్పుడైతే పాండవులు అరణ్యాలకు వెళ్ళిపోయారో అప్పుడు మనం రాజ్యే మన యొక్క మిత్రులతోనూ మన పరివారాలతోనూ మన సైన్యాలతోనూ రాజులతోనూ వీళ్ళందరికీ కూడా దృఢమూలం. మూలం అంటే పునాది, బేస్మెంట్. దీన్ని దృఢం చేసుకున్నాం అంటే మన రాజ్యాన్ని విస్తరింపజేసుకుని మన పునాదిని గట్టి చేసుకున్నాం. అంటే ప్రజలందరూ, సైనికులందరూ, రాజ్యమంతా కూడా దుర్యోధనుడి పక్షాన ఉండేట్టుగా చేసుకున్నాం. సారవద్విపులం సైన్యం సత్కృత్య దురాసదం. సకల సైన్యాన్ని మన వైపు తిప్పుకున్నాం ఈ 12 సంవత్సరాలు. సమస్తమైనటువంటి సైన్యాన్ని ఎలా తిప్పుకుంటాట? సత్కృత్య, వాళ్ళని చక్కగా మర్యాద చేసి సన్మానించి వాళ్ళకి ధనధాన్యాదులు కానుకలు చక్కగా ఇస్తూ ఏది ఎలా చేయాలో అలా చేస్తూ మెప్పు పొందుదాం, అందరి మెప్పు పొందుదాం. ఎరవేసినట్టు అన్నమాట చేపలకి. తేజత్రయోదశం వర్షం పారయిష్యంతి చేద్వ్రతం. ఒకవేళ వాళ్ళు 13 సంవత్సరాలు ఈ నియమాన్ని కనుక దాటి వస్తే వాళ్ళ అదృష్టం బాగుండి అప్పుడు యుద్ధంలో గెలిచి వాళ్ళని ఓడించేద్దాం. జేష్యామస్తాన్ వయం రాజన్ ప్రోచతాం తే పరంతప. 13 సంవత్సరాలు ఒకవేళ మనం అనుకున్నట్టుగా వాళ్ళు కనుక నిజంగా వనవాసం చేసి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ దృఢంగా మనం యొక్క ఈ 13 సంవత్సరాలు మన రాజ్యాన్ని విస్తరించి ప్రజల్ని, సైన్యాన్ని మన వైపు తిప్పుకుంటాం కదా, అప్పుడు మనం ఇంకా గట్టి పడతాం కదా, బలమవుతాం కదా. వనవాసాల జీవితం చేసి వాళ్ళు ఏమైనా కృషించిపోతారు, నీరసించిపోతారు. మనం ఏమైనా బాగా తిని మనము మన సైన్యము బాగా బలవంతులం అవుతాం. ఇది వీడి యొక్క భ్రాంతి, భ్రాంతి. 13 సంవత్సరాలతో జేష్యామ, మనం గెలిచేద్దాం, యుద్ధంలో గెలిచేద్దాం. ఏది ఇప్పటిదాకా అర్జునుని చూసి భయపడి వణికిపోయినటువంటి వాడు 13 సంవత్సరాలు వచ్చాక గెలుస్తారు. 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత అర్జునుడు బయటికి రాగానే పారిపోయారు యుద్ధంలోంచి. ఆ విరాట పర్వం ఉత్తర గోగ్రహణంలో చూడాలి. సింగంబాకటితోన అంటూ బ్రహ్మాండమైన శ్లోకాలు ఉంటాయి. సింహాన్ని పంజరంలో బోనులో బంధించి ఒక గుహలోంచి బంధించినటువంటి సింహాన్ని ఒక్కసారిగా విడిపిస్తే ఆకలితో ఉన్నటువంటి సింహం వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఈ కౌరవుల పరిస్థితి చూడాలి. అప్పుడు 13 సంవత్సరాలు ఆగి ఉంది ఆ నిప్పు లోపల. ఒక్కసారిగా భగ్గుమనేటప్పటికీ ఆ విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో చల్లా చెదరైపోయారు వీళ్ళందరూ, అర్భకుల్లాగా పారిపోయారు. అది గ్రహించట్ల వీళ్ళు. 13 సంవత్సరాల నుంచి బయటికి రాగానే మనం సులభంగా గెలవచ్చు. ధృతరాష్ట్ర ఉవాచ. ఈ ఉపాయం ధృతరాష్ట్రుడికి బాగా నచ్చి ఏమంటున్నాడు చూడండి. పుత్ర వాత్సల్యం, పుత్ర పిత్స అంటారు, వాత్సల్యం కూడా కాదు, పుత్ర వ్యామోహంలో పడిపోయినటువంటి ధృతరాష్ట్రుడికి వెంటనే చూర్ణం ప్రత్యానయస్వేతాన్ కామం వధ్యగతానపి ఆగచ్చంతు పునర్జ్యూతమిదం కుర్వంతు పాండవా. పాండవులు వెంటనే వచ్చి ద్యూతం కుర్వంతు, వచ్చి జూతమాడుదురుగాక. తూర్ణం వెంటనే, ప్రత్యానయ వాళ్ళని వెంటనే ఎక్కడున్నా సరే వెనక్కి పిలిపించండి, ఎంత దూరంలో ఉన్నా సరే. వధ్వగతానపి వాళ్ళు మార్గమధ్యంలో ఉన్నప్పటికీ కూడా, ఇంద్రప్రస్థానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడున్నా సరే వెనక్కి రప్పించండి. వాళ్ళు వచ్చి అగచ్చంతు పునర్జ్యోతమిదం, మళ్ళీ తిరిగి అనుజ్యోతం ఆడాల్సిందే, ఇది ఆజ్ఞ అను ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో చేసినటువంటి తప్పిదం ఇది. శ్రీ వైశంపాయన ఉవాచ. తతో అప్పుడు ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వాళ్ళందరూ నెత్తినోరు బాదుకున్నారు. వద్దురా నాయన, వద్దు 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 అని. అప్పుడే గాంధారి కూడా చెప్పింది, ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను చేసేది చేసేదే అంటూ మొండికి వేసినటువంటి ఘనుడు ధృతరాష్ట్రుడు ఇక్కడ. తతో ద్రోణ సోమదత్తో బాహ్లికశ్చైవ గౌతమః విదురో ద్రోణపుత్రశ్చ వైశ్యాపుత్రశ్చ వీర్యవాన్. ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, గౌతముడు, విదురుడు, ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ, వైశ్యాపుత్రుడైనటువంటి వాడు యుయుత్సుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ యుయుత్సుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. వీళ్ళందరూ కూడా భూరిశ్రవుడు, శాంతనవుడు, వికర్ణుడు, మహారథుడు మొదలైనటువంటి వాళ్ళందరూ జూదం ఆడటం మంచిది కాదు, స్వస్తి చెప్పండి, ఆ ఆలోచన తప్పు అని చెప్పారు. భూరిశ్రవా శాంతనవో వికర్ణశ్చ మహారథ మా ద్యూతం. మా ద్యూతం, మా అంటే వద్దు వద్దు, జూదం వద్దు. మా ద్యూతమిత్యభాషంత, జూదమొద్దు, ఏమొద్దు అది. మళ్ళీ జూదం అనేటువంటిది లేకుండా ప్రస్తుతం ఇప్పుడు శాంతిగా వెళ్ళారు, అట్లా వెళ్ళనివ్వండి. శమో అస్వితి సర్వస. శమ అంటే శాంతి, అందరికీ శాంతి కలుగుగాక, జూదం అనేటువంటిది మళ్ళీ వద్దు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అకామానాం చ సర్వేషాం సుహృదాం అర్థదర్శినాం
అకరోత్ పాండవాహ్వానం ధృతరాష్ట్రసుత ప్రియ. కానీ ధృతరాష్ట్రుడు, ఎట్లాంటి ధృతరాష్ట్రుడు పక్కన పెట్టారు, సుతప్రియ ధృతరాష్ట్ర, కుమారుడి మీద ప్రియమైనటువంటి వ్యామోహంలో ఉన్నటువంటి పిచ్చలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి ధృతరాష్ట్రుడు అకామానం సర్వేషాం, అందరికీ నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా తన వాళ్ళకి నచ్చితే చాలు, కౌరవులకి నచ్చితే చాలు అని చెప్పి పాండవుల్ని రప్పించడం, ఆహ్వానం అనేటువంటిది ఆ నిర్ణయం మీదే ఉన్నాడు. కానీ తన మాట జవదాటదు. అథాబ్రవీన్ మహారాజ ధృతరాష్ట్రం జనేశ్వరం పుత్రహార్ధార్థధర్మ యుక్త గాంధారీ శోకకర్షిత. పుత్ర వ్యామోహంలో అధర్మయుక్త, అధర్మంగా నడుచుకుంటున్నటువంటి తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడి పట్ల గాంధారీ శోకకర్షిత, గాంధారీనే బాధపడింది. అయ్యో, ఈ మహానుభావుడేమిటి, ఈ మహారాజు పుత్ర వ్యామోహంలో ఇంత అధర్మాన్ని ఒడిగడుతున్నాడు, పెద్దవాళ్ళందరూ వద్దని మొత్తుకుంటుంటే పక్కన అని ఆవిడ కళ్ళకి గంతలు కట్టుకున్న పతివ్రత అయినటువంటి గాంధారి వాపోతున్నది, బాధపడుతున్నది, శోకకర్షిత. ఎందుకంటే అంతేకాదు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అయ్యా మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఆ పిల్లవాడు పుట్టంగానే ఏం జరిగాయో గుర్తు లేదా నీకు? అందరూ వదిలిపెట్టమంటున్నారు కదా, జూదం వద్దంటున్నారు కదా, చిన్నప్పటి నుంచి వాడి మీద ప్రేమ పెంచుకున్నావు అంటూ నచ్చ చెప్తుంది. జాతే దుర్యోధన క్షత్త మహామతిరభాషత నీయతాం పరలోకాయ సాద్వయం కులపాంసన. దుర్యోధనే జాతే, దుర్యోధనుడు జాతే అంటే పుట్టగానే, ఈ దుర్యోధనుడు పుట్టగానే క్షత్త మహామతిరభాషత, మహాబుద్ధిమంతుడైనటువంటి క్షత్త అంటే విదురుడు స్వయంగా చెప్పాడు. నియతాం పరలోకాయ సాద్వయం కులపాంసన, ఈ కులాన్ని అంతం చేసేటువంటి వాడు పుట్టాడు. జ్యోతిష్కులు, జ్యోతిష్ శాస్త్ర పండితులు, ఖగోళ శాస్త్ర పండితులు చెప్తున్నారు, కాబట్టి ఇతన్ని వదిలివేయటం మంచిదని చెప్తున్నారు. ఇతన్ని వదిలేసేయండి, వదిలేసేయండి అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే పుట్టినప్పుడు వీడు ఎలా అరిచాడు, వ్యనదజ్జాతమాత్రో హి గోమాయురివ భారత. జాతమాత్ర, వాడు పుట్టుకతోనే ఈ దుర్యోధనుడు ఎలా పూశాడంటే నక్కలాగా అరిచాడట. గోమాయురివ, గోమాయు అంటే నక్క, నక్క అరిచినట్టుగా పెద్దగా కూత పెట్టాడు. ఇది అరిష్టం. దేనికని? అంతో నూనం కులస్యాస్య, నీ యొక్క అరిష్టము నా యొక్క అరిష్టం కాదు, మొత్తం కులానికే అంతమైనటువంటి సంకేతం అది. మొత్తం మన భారత కులమే నాశనం అవటానికి సంకేతం, అది వాడి పుట్టుక. అప్పటి నుంచే విదురుడు చెప్తూనే ఉన్నాడు, వీడిని వదిలిపెట్టాడు, వదిలిపెట్టాడు. అంతో నూనం కులస్యాస్య కురవన్ సన్నిబోధత. అప్పటి నుంచి వినకుండా ఇదిగో పెడచెవిని పెడుతూనే వస్తున్నావు. మా నిమజ్జీ స్వదోషేణ మహాప్సుత్వం త్వం హి భారత మా బాలానామశిష్టానాం అభివంస్తామతిం ప్రభో. మూర్ఖుడైనటువంటి బాలకుల్లాగా ఉండేటువంటి వాళ్ళు పెద్దల యొక్క మాట వినరు. మూర్ఖుడైనటువంటి బాలకుడి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, పెద్దవాళ్ళ యొక్క, వృద్ధుల యొక్క బుద్ధి వేరుగా ఉంటుంది. మీ స్థాయి వేరు, వాడి స్థాయి వేరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం? నయాన భయాన వాడిని మన దోవం తెచ్చుకోవాలి, చెప్పిన మాట వినేట్టు చేసుకోవాలి. చేసుకుంటే బానే ఉంది, చేసుకోలేకపోయావా వదిలేవాడిని. అంతేగాని వాడికి వత్తాసు పలకమా, వంత పలకమా. మా కులస్య క్షయే ఘోరే కారణం త్వం భవిష్యసి. పైగా వాడికి వంతపాడి నువ్వు ఈ కులాన్ని నాశనం అవడానికి నువ్వు కారణమవుతున్నావు. త్వం భవిష్యసి, నువ్వు గనక ఇప్పుడు ఈ మాయాజూదానికి మళ్ళీ రమ్మంటే ఈ మొత్తం కులక్షయానికి, కుల నాశనానికి, విధ్వంసానికి కారణం నువ్వు అవుతున్నావు. కారణం త్వం భవిష్యసి. బద్ధం సేతుం కోను విద్యాత్ వింధ్యాత్ అమేచ్ఛాంతం చ పావకం. బద్ధం సేతుం, చక్కగా వాళ్ళని శాంతింపజేసి పంపించావు, వీళ్ళని శాంతింపజేసావు, వాళ్ళ సరదా తీరింది, వాళ్ళు అవమానపడ్డారు, అయినా వెళ్తున్నారు శాంతించి. అట్లా ఒక వారధి నిర్మించిన తర్వాత అదే వారధిని నువ్వు మళ్ళీ కూల కొట్టేస్తున్నావయ్యా, వాళ్ళని వెనక్కి రప్పించి. బద్ధం సేతుం కోను భించేత, చక్కగా వారధి కట్టిన తర్వాత ఇద్దరి పక్కన, అటు పక్కన ఇటు పక్కన వారధి కట్టేసిన తర్వాత మళ్ళీ ఆ వారధిని ఏ మూర్ఖుడు పడగొడతాడు, నాశనం చేసుకుంటాడు? నీలాంటి వాడు తప్ప. శాంతం చ పావకం. అంతేకాకుండా ఆ శాంతించినటువంటి ఆ పావకుడిలో, అగ్నిదేవుల్లో మళ్ళీ నెయ్యి వేసి, హుతం వేసి, ఇంకాస్త ఇంకాస్త రెచ్చగొట్టేటువంటి మూర్ఖుడు ఎవరుంటాడు? శమే
స్థితాన్ కోను పార్థాన్ కోపయేత్ భరతర్షభ. అంత కోపించినటువంటి అర్జునుడు మొదలైనటువంటి పాండవ వీరుల్ని హాయిగా శమింపజేసి వెళ్తున్నటువంటి వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టడం అవుతుంది కదా ఈ విధంగా చేస్తే. వాళ్ళేదో వాళ్ళదో వాళ్ళు కూతుంటే మళ్ళీ పిలిపించి మరీ ఆడండి అని చెప్పని పిలవటం ఎంత తప్పది. స్మరంతం త్వామజామీఢం స్మారయిష్యామ్యహం పునః. స్మరంతం త్వామజామీఢం స్మారయిష్యామ్యహం పునః. అజామీఢుడు స్మారయిష్యామి అహం పునః శాస్త్రం న శాస్తి దుర్బుద్ధిం శ్రేయసే చేతరాయ చ న వై వృద్ధో బాలమతిర్ భవేత్ రాజన్ కథంచన. స్మరంతం త్వాం అజామీఢం. అజామీఢుడిని చూసావా, నీకు గుర్తుందా? వాడు ఇలాగే చేశాడు. శాస్త్రం నశాస్తి దుర్బుద్ధిం శ్రేయసే చేతరాయ. కాబట్టి ఆ మహారాజు కూడా ఇలాగే చేసి చివరికి మొత్తం అంతా నాశనం చేసుకున్నాడు. బాలమతితో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడు చేసినటువంటి చేష్టలు వృద్ధ పెద్దవాడివి అయినటువంటి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కానీ నువ్వు అలా తీసుకోవటం లేదు. చిన్నవాళ్ల మతిలో వాళ్ళు ఏది చెప్తే అది తానా అంటే తందానా అంటూ వృద్ధో బాలమతి భవేత్. వృద్ధుల యొక్క బుద్ధి ఎప్పుడు బాలమతి భవేత్. బాల్య వయసులో ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది చిన్నవాళ్ళది. కానీ మనం పెద్దవాళ్ళం ఎట్లా ఆలోచించాలి? అనుభవంతో శాస్త్రజ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి వృద్ధుల యొక్క ఆలోచన పిల్లల యొక్క ఆలోచన సమానంగా ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి నీ అనుభవాల ద్వారా నువ్వు తీసుకోవాలి నిర్ణయం. వాడు వినకపోయినా వినట్టు చేసుకోవాలి. తన్నేత్రాహ సంతు తే పుత్ర మాం త్వాం దీర్ఘాహ ప్రహాశిషు. కాబట్టి బలవంత అయినా సరే మన పుత్రుల్ని మనం లొంగ తీసుకోవాల్సిందే, మనం చూసుకోవాల్సిందే. అందువల్ల నేను చెప్పింది విను నాయన. తస్మాదయం మద్వచనాత్ త్యజ్యతాం కులపాంససః. కులపాంసన అంటుంది. ఈ కులఘ్నాతిని, ఈ కులాన్ని హాని చేసేటువంటి నీ కుమారుడైన దుర్యోధనుణ్ణి మద్వచనాత్, కనీసం నా మాట విని త్యజ్యతాం, ఇప్పటికైనా వదిలిపెట్టు అని గాంధారి చెప్తుంది. తల్లి గాంధారిని చెప్పింది ఆ సమయంలో. ఎందుకంటే ద్రౌపదిని ఈ విధంగా మానభంగం చేయడానికి, అక్కడ వస్త్రాపహరణం చేయడానికి కూడా పూనుకున్నటువంటి ఈ దుర్మార్గులని గాంధారి ఇక్కడ నిజంగా కులపాంసన అని మాత్రమే సంబోధించింది. ఈ వంశనాశకులైనటువంటి వాళ్ళని ఇప్పటికైనా వదిలిపెట్టు. తథాతే నకృతం రాజన్ పుత్ర స్నేహాన్ నరాధిప. పుత్రవాత్సల్యాన్ని వదిలిపెట్టు. నకృతం రాజన్, ఈ పుత్ర స్నేహంతో నువ్వు ఇట్లాంటి అధర్మాన్ని పూనుకోమా. తస్య ప్రాప్త ఫలం విద్ధి కులాంతకరణాయ యత్. తస్య ప్రాప్త ఫలం, ఒకవేళ నువ్వు అదే నిశ్చయంగా ఉంటే కులాంతకరణం, ఈ కులానికి నాశనం చేసినందుకు తగిన ఫలితం, పాప ఫలితం అనేటువంటిది తప్పకుండా మనకు అనుభవించవలసి వస్తుంది. అటువంటి వాటిలో నువ్వు తలజోర్చుడు స్వామి అని చెప్పి ధృతరాష్ట్రుడికి హితబోధ చేసింది భార్య గాంధారి. పైగా అంటుంది, శమేన ధర్మేణ నయేన యుక్త యాతే బుద్ధి సాస్తు తే మా ప్రమాదీ. ప్రధ్వంసిని క్రూర సమాహితా స్త్రీ మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్. శమేన ధర్మేణ నయేన యుక్త. ఏదైనా సరే శాంతితో, ధర్మంతో, నీతి శాస్త్రంతో, చక్కగా బుద్ధి కౌశలంతో మన ప్రమాదాల నుండి మనం బయటికి అలా వస్తూ ఉండాలి. అంతేగాని క్రూరమైనటువంటి బుద్ధితోనూ, క్రూరమైనటువంటి వాళ్ళతో సమాగమించి నశింపజేసేటువంటి ఆలోచనతో మనం గొప్ప గొప్ప కార్యాలు చేయడం, మన వంశాన్ని బాగు చేసుకోలేం. మనం మృదువుగా, సౌమ్యంగా, చక్కగా నీతి నిజాయితీగా ఉంటే మన పుత్రులు పౌత్రులు అందరూ కూడా పెద్దవాళ్ళై మంచి పేరు తెచ్చుకొని వంశానికి పేరు తెస్తూ ఉంటారయ్యా అని గాంధారి చెప్తే, ఆ గాంధారి చెప్పినప్పటికీ కూడా అథాబ్రవీన్ మహారాజో గాంధారీం ధర్మదర్శినీం అంతఃకామం కులస్యాస్తు నశక్నోమి నివారితుం. ఈ విధంగా గాంధారి ధర్మదర్శిని, ధర్మాన్ని చూడగలిగింది. ఆవిడ కళ్ళ గంతలు కట్టుకున్న ధర్మాన్ని చూడగలిగినటువంటి గాంధారీదేవి ఈ విధంగా చెప్తే, కామం కులస్యాస్తు నశక్నోమి నివారితుం. అంతఃకామం కులస్యాస్తు అంటే మన కులం నాశనమైపోయినా సరే అంటున్నాడు. మన వంశం నాశనమైపోయి